హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి మన ఇంట్లో పనులన్నీ సింపుల్గా మనం ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన దగ్గర ఒక గరిటె ఉంటే చాలండి, మనం పువ్వు ఒత్తులు అనేవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా అనేది చాలా సింపుల్గా, చాలా ఈజీగా అది ఎలా అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి మనకు కుక్కర్ ఉంటుంది కదండి. ఈ కుక్కర్ అనేది మనం ఏం చేసినా సరేనండి, వాటర్ అనేది బయటకు వస్తుందండి. పప్పు అన్నం అలా పెట్టినా సరే అండి, మనం మూత పెట్టేస్తే అది అనేది బయటకు వస్తుందండి. అలా రాకుండా ఉండాలి, వాటర్ అనేది బయటికి రాకుండా ఉండాలి అన్నా, ఒకవేళ రబ్బర్ లూజ్ అయినా సరేనండి, మనం పెడతాం కదండి, ఆ రబ్బర్ లూజ్ అయినా సరేనండి బయటికంతా వాటర్ పడుతుందండి. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న సింపుల్ టిప్ అనేది ఫాలో అయ్యారంటే అలా లేకుండా ఉంటుందండి. వంట నూనె ఉంటుంది కదండి, వంట నూనె అనేది మొత్తం టోటల్గా అప్లై చేయాలండి. చూడండి, నేను చూపించాను కదండి, ఈ విధంగా మనం టోటల్గా అప్లై చేసి మనం మూత పెట్టాము అని అంటే ఏది పెట్టినా సరేనండి అలా బయటికి కారకుండా నీట్గా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వంట నూనెతోటే మనం చేసుకోవచ్చండి. జస్ట్ ఆ నూనె అనేది మొత్తం టోటల్గా అప్లై చేసుకొని మనం మూత పెట్టుకున్నామంటే అలాంటి ప్రాబ్లమే లేకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇవి వచ్చేసరికి అటుకులు అండి. అటుకులు అనేవి ఎక్కువ రోజులు ఉంటే మనకి చెక్క పురుగులు అనేవి పడతాయండి. అంతేకాకుండా ఉంటలుగా అయిపోతాయండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనం అటుకులు అనేవి తెచ్చుకున్న తర్వాత నీట్గా చేసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక సింపుల్ టిప్ అనేది ఫాలో అయ్యారు అని అంటే ఎన్ని రోజులు ఉన్నా సరేనండి అటుకులు అనేవి ముక్క వాసన కూడా వస్తాయండి. అలా ముక్క వాసన రాకుండా, పురుగులు పట్టకుండా ఉండాలి అని అంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఆ ఎండుమిరపకాయలు అనేవి వేసి పెట్టాము అని అంటే ముక్క వాసన రాకుండా, పురుగులు అనేవి రాకుండా ఎన్ని నెలలైనా సరేనండి ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని మనం మూత పెట్టుకున్నామంటే ఎన్ని నెలలైనా సరే అండి ఫ్రెష్గా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఎన్ని నెలలైనా సరే ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది మిక్సీ జార్ అనేది మనం మిక్సీ జార్లో అన్నీ వేస్తుంటాం కదండి, అలా వేసినప్పుడు బ్లేడ్ అనేది పదును అనేది పోతుందండి, షార్ప్నెస్ అనేది పోతుంది. ఆ షార్ప్నెస్ కోసం మళ్ళీ మనం బయటికి పోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే మనం బ్లేడ్ అనేది షార్ప్గా ఉండేటట్టు చేసుకోవచ్చండి. మిక్సీలో ఎన్నో వేస్తుంటామండి, అలాంటప్పుడు కొన్ని రోజులకి అది ఎట్లయినా సరే షార్ప్నెస్ అనేది తగ్గుతుంది కదండి. అలాంటప్పుడు ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు అనేది మనం జార్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాము అని అంటే ఆ బ్లేడ్స్ అనేవి షార్ప్గా అయిపోతాయండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకోవాలంటే ఒక 2 times 3 times అలా పట్టేశారు అని అంటే బ్లేడ్స్ అనేవి షార్ప్గా అవుతాయండి. ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మిక్సీ జార్ అనేది ప్రతిరోజు మనం వాడాల్సిందే కదండి. అలాంటప్పుడు అవన్నీ పదును తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. అలాంటప్పుడు మనం బయటికి తీసుకుపోయే అవసరం లేకుండా మన ఇంట్లోనే మనం షార్ప్గా ఉండేటట్లు మనమైతే చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. వచ్చరికి మన దగ్గర చాకులు అనేవి ఉంటాయి కదండి, అవి అయితే కొన్ని రోజులు అయ్యేసరికి మనకి షార్ప్నెస్ అనేది చూడండి తగ్గిపోతుందండి. అలాంటప్పుడు మనం ఇంట్లోనే వాటికి షార్ప్గా ఉండేటట్టు చేసుకోవచ్చండి. బయట మనం పెట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే కప్పు ఉంటుంది కదండి, ఆ కప్ అనేది బోర్లు ఇచ్చేసుకోవాలండి. ఇలా బోర్లు ఇచ్చుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా మనం చాకునైతే అలా చేసాము అని అంటే నేను చూపిస్తాను చూడండి, షార్ప్గా, చాలా షార్ప్గా అవుతుందండి. మనం కత్తికి పదును పెట్టించుకోవాలంటే బయటికి వెళ్తాం కదండి, ఎవరైనా వస్తే పెట్టించుకుంటాం. అలా లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేశారనంటే బాగా షార్ప్గా అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. జస్ట్ మనం చూపించాను చూడండి, ఆ విధంగా అంటే నా దగ్గర అయితే 2 చాక్స్ ఉన్నాయండి. వాటికైతే నేను పెట్టి చూపిస్తున్నానండి మీకు. ఈ విధంగా మన దగ్గర ఒక కప్పు ఉంటే చాలండి, ఈజీగా మనకి పదును అనేది పెట్టేసుకోవచ్చండి. బయట డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదండి, మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు యూట్యూబ్ రికమెండేషన్స్కి వెళ్తుందండి. అలా అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మందికి ఈ టిప్ ఉపయోగపడుతుంది కదండి. అందుకోసమనే చెప్తున్నానండి. ఈ విధంగా మన దగ్గర ఎన్ని ఉంటే అన్నిటినైతే ఈజీగా మనం షార్ప్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి మనము బియ్యం అనేవి కడిగి పెట్టుకుంటాం కదండి, దోశకి అలా కడిగి పెట్టుకున్నప్పుడు అవి తొందరగా నానాలి. ఒక్కొక్కసారి మనం మర్చిపోతామండి, లేట్గా నానేస్తాము. అలాంటప్పుడు తొందరగా నానకపోతే మళ్ళీ మనం వేసుకునే దానికి కూడా ఉండదు కదండి. అలాంటప్పుడు మనం బియ్యం, పప్పు అలా వేసినప్పుడు మనకి తొందరగా నానాలి అని అంటే మనం దాంట్లో
చాకు ఉంటుంది కదండి, ఆ చాకు అనేది వేసి పెట్టాము అని అంటే తొందరగా నానుతుందండి. మనకి టైం లేకపోయినా సరేనండి, ఈ విధంగా వేసి పెట్టుకున్నారంటే తొందరగా నానుతుంది కాబట్టి మనం వెంటనే చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇదైతే. ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. పువ్వు ఒత్తులు ఉంటాయి కదండి, ఆ పువ్వు ఒత్తులు అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎవ్వరి సహాయం లేకుండా ఒక గరిట సహాయంతో మనం ఇప్పుడైతే పువ్వు ఒత్తులు అనేది తయారు చేసుకోబోతున్నామండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే పువ్వు ఒత్తులు అయితే చాలా ఉపయోగం అండి. ఎందుకోసం అంటే కార్తీక మాసంలో అయితే మనం దీపాలు వెలిగించాలి అంటే ఇదే పువ్వు ఒత్తులను వాడతామండి. దీపావళి రోజు దీపాలు వెలిగించాలన్నా, కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలన్నా ఈ పువ్వొత్తులు అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. మనకి కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం అని అలా పెడతాం కదండి, అలాంటప్పుడు ఈ పువ్వొత్తులు అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. ఏం లేదండి, ఫస్ట్ నేను ఒక గరిటె తీసుకున్నానండి. మనం పత్తంతా మనం లోపల విత్తనాలు ఉంటాయి కదండి, అవి అయితే ఒలిచి పెట్టుకొని నీట్గా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత కొంచెం మనకి తడి అనేది ఉండాలి కాబట్టి కొంచెం పాలు అయితే తీసుకోవాలండి. నేను కప్పులో చూపించింది పాలండి. తర్వాత గరిటె ఉంది చూడండి, ఈ గరిటెకి వచ్చేసరికి మనం కొంచెం కాటన్ అనేది తీసుకొని ఫ్రంట్ ఉంటుంది కదండి, ఆ ఫ్రంట్ అనేది కొంచెం షార్ప్ కొంచెం చేసుకొని మనం గరిటె లోపలికి అయితే దూర్చాలండి. ఇదైతే నేను ఒక 3-4 నేను మీకు చూపిస్తానండి. ఎందుకోసం అంటే మీకు క్లారిటీ ఉండాలనే కొంచెం వీడియో లెంత్ అయినా చేస్తున్నానండి. మీరు మిస్ అవ్వకుండా చూస్తే ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనం ఫ్రంట్ అనేది గరిటెలో పెట్టి బయటికి అన్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుందండి. తర్వాత మనం చూడండి ఎలా చేస్తున్నామో, జస్ట్ ఫ్రంట్ ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా తిప్పామనంటే మనకి కింద అయితే పువ్వు షేప్లో వస్తుందండి. చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా మనమైతే తయారు చేసుకోవచ్చండి. బయట డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి. ఈ విధంగా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, నేను క్లియర్గా చూపిస్తానండి. మీరు క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఫస్ట్ అయితే మనం కొంచెం అయితే కాటన్ అనేది తీసుకోవాలంటే నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా కాటన్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ కొంచెం గానేసుకొని మనం ఆ గరిటె లోపల ఉంటుంది కదండి, ఆ గరిటె లోపల నుంచి హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ నుంచి తీయాలండి. బయటికి తీసాక కొంచెంగా మనం పాలు తీసుకొని కొంచెం చేతితోటి అలా అన్నాము అని అంటే షార్ప్గా అవుతుంది చూడండి. ఈ విధంగా అన్న తర్వాత మనం కొంచెంగా తిప్పాము అని అంటే పువ్వు మాదిరి వచ్చేస్తుందండి. ఈ విధంగా ఈజీగా మనం పువ్వొత్తులు అనేది ఈ కార్తీక మాసానికి మన ఇంట్లోనే తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది మీ అందరికి ఉపయోగపడుతుంది అనే ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా నీట్గా మనం చేసేసుకోవచ్చండి. బయట డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే చూసేయచ్చండి. మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి నా ఛానల్లో చూడండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా ఆ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చేస్తానండి. ఇప్పటివరకు నా ఛానల్ గ్రో అయిందంటే దానికి కారణం మీరేనండి. ఇక మీదట కూడా నా ఛానల్ గ్రో అయ్యేదానికి మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా ఎంత బాగున్నాయో చూడండి. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం నీట్గా తయారు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చండి. చూడండి, తయారు చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది తీసుకొని మనం కలర్ఫుల్గా చేసుకుందామండి. దానికోసం వచ్చేసరికి కొంచెంగా వాటర్ తీసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ తీసుకొని మనం పట్టించేసాము అని అంటే ఫ్రంట్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి. ఒక్కసారి చూడండి, నేను కొన్నిటికైతే కుంకుమ కొన్నిటికైతే పసుపు అనేది పెట్టానండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. ఇలా కలర్ఫుల్గా ఒక గరిటె ఉంటే చాలండి, మనం ఈజీగా ఎన్ని పువ్వొత్తులనైనా సరేనండి ఈజీగా ఎవ్వరి సహాయం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత ఈజీగా తయారు చేసుకుంటున్నామో. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోండి. కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఈ విధంగా కొన్ని కుంకుమ కొన్ని పసుపుతోటి నేను తయారు చేశానండి. చూడండి ఎంత బాగుందో చూడండి. చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చు అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.